హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SRcreative యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో వీడియో చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది. సో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని చాలా సూపర్గా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. సో మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీరు ఎన్ని సెకండ్స్ అయితే వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో అన్ని సెకండ్స్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక 26 సెకండ్స్ అయితే పెట్టుకున్నాను. సో రైట్కి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి సో లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫొటోస్, ఫైల్స్, టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఆల్ టెంప్లెట్ లింక్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని మీరు ఇక్కడికైతే సో ఇలా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత సో ఆ టెంప్లెట్ని ఒక వీడియో ఒక 12 సెకండ్స్ దగ్గర పెట్టేసుకొని సో ఇక్కడ కత్తర్ సింబల్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేయర్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి ఈ టెంప్లెట్ని ఇలా క్లిక్ చేసి పట్టుకొని వీడియో స్టార్టింగ్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసి ఆ టెంప్లెట్కి ఉన్న సౌండ్ అయితే ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మనకు స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసి సో ఇలా కిందికి స్క్రోల్ చేసి మీకు క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ క్రోమాకీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి సో ఇక్కడ కింద కీ కలర్ అనేది గ్రీన్ కలర్ ఇచ్చేసుకోండి. సో కొద్ది అడ్జస్ట్మెంట్స్ అయితే చేసేసుకోండి. ఇక్కడ 70 ఇచ్చేసి సో పైన 30 ఇచ్చేసేయండి ఇలా. సో అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక ఫోటోని అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ సెండ్ టు బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసే ఫోటో ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఫోటోని ఇలా కొద్దిగా జూమ్ చేసుకొని మీరు కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ ఫోటోని కూడా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి సో లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను మీకు ఒక లైటింగ్ టెంప్లెట్ అనేది ఇస్తాను, అది కూడా సో ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సో రొటేట్ చేసుకోండి. సో రొటేట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ పైన కత్తర్ సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసేసుకొని సో బ్యాక్ వచ్చేసి ఆ టెంప్లెట్కున్న సౌండ్ని కూడా స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి బ్యాక్ వచ్చేసి ఇలా కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి సో ఇక్కడ స్క్రీన్ పైన అప్లై చేయండి. సో స్క్రీన్ పైన అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ అనేది వీడియో ఫస్ట్లో ఉంచేసి సో ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను ఒక వైట్ బార్డర్ అనేది ఇస్తాను, అది కూడా సో ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని ఈ వైట్ బార్డర్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసి సో ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్ని అయితే ఈ వీడియోకి యాడ్ చేయండి. సో ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు ఆడియో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో మీకు నచ్చిన సాంగ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి అయితే మీకు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఏదో ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేస్తే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ పైన ఆర్ఎస్ సింబల్ ఉంది కదా, ఆర్ఎస్ సింబల్ పైన క్లిక్ చేసి రిజల్యూషన్ 720 పిక్సెల్, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని కింద బిట్ రేట్ అనేది 4 Mbps పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మనకి ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.